అక్క ఇది హైలైట్ అసలు నిజంగా ఫుల్లీ టర్న్ అయింది అది. ఆటోమేటిక్ కార్ మనకు అసలు స్ట్రెస్సే ఉండదు. హే హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఒక కొత్త వీడియో మీకు చూపిద్దాం అనేసి తీసుకొచ్చాను. అదేంటంటే ఇది యాక్చువల్లీ ఆటోమేటిక్ కార్ అన్నమాట. సో నేను చూడడం ఫస్ట్ టైం, మీకు కూడా ఒకసారి చూపిద్దాము ఇది ఎలా వర్క్ అవుతుంది, అది ఎలా పోతుంది, ఈవెన్ డే అండ్ నైట్ ఏది తేడా తెలియకుండా ఎలా డ్రైవ్ చేస్తుంది అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో షేర్ చేసుకుందాం అనేసి వచ్చేసాను. సిగ్నల్ వేసుకుంది చూసినావా? దాని చదే ఇప్పుడు సిగ్నల్ వేసుకుంది. స్టాప్స్ అని ఉంటే అదే పోతుంది యాక్చువల్లీ. ఇక్కడ మనం లొకేషన్ పెట్టుకుంటే సరిపోద్ది కదా అక్క. వాకింగ్ కూడా చేస్తుంది. అక్కడ పీపుల్ ఉండడానికి సైడ్కి వచ్చింది. యా అక్కడ పర్సన్ పోతున్నారు అని చెప్పేసి సైడ్ వచ్చేసింది. ఎఫ్ఎస్డికి మనం మంత్లీ పే చేసుకోవాలి అక్క. ఇప్పుడు 1 మంత్ మామూలు కావాలనుకుంటే ఎవ్రీ మంత్ $100. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మంత్ వాడు ఫ్రీ ఇచ్చాడు. సో టెస్లా ఉన్న ప్రతి ఒక్కరికి ఉండదు ఇది. మనం యాడ్ చేసుకుంటే ఉంటుంది. స్ట్రైట్ వచ్చిన అక్కడ ఏం చేయదు కానీ ఇలా ఇప్పుడు చూడు కొంచెం కర్వ్ అవుతుంది ఇక్కడ. ఓకే చూడు చిన్న కర్వ్ అవుతుంది చూడ, అదిగో స్టీరింగ్ చిన్న మూమెంట్ అవుతుంది స్టీరింగ్ లో. స్ట్రైట్ రోడ్ లో జస్ట్ కర్వ్ కదా. ఎగ్జాక్ట్లీ. అది ఆ బటన్ ఏంటిది అక్క? ఇది ఎవ్రీ 1 minute కి ఇక్కడ వస్తుంది మనకి. సో మనం ఇక్కడ ఉన్నామని చెప్పడానికి దీన్ని స్క్రోల్ డౌన్ ఆర్ అప్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా వచ్చినప్పుడు చెప్తాను ఉన్నామని చెప్పడానికి ఏదైనా ఇక్కడ ఉన్నామా జస్ట్ కంప్లీట్ ఇక్కడ ఉన్నామని తెలవాలి కదా దానికి. సో అందుకని మనం ఉన్నామా లేదా అది అప్పుడప్పుడు అడుగుతా ఉంటుంది అన్నట్టు. టైంలో మనం అది చూస్తూ ఉంటుంది. అప్లై సైడ్ టర్నింగ్ ఫోర్స్ స్టీరింగ్ వీల్. సో నేను ఇప్పుడు ఇలా అన్నా అనుకో జస్ట్ స్క్రోల్, అప్పుడు నీకు ఇంకే మళ్ళీ ఒక 1 minute వరకు హోల్డ్ చేసినా ఓకే. బట్ హోల్డ్ చేస్తే ఇంకా మనం చేసినట్టే కదరా, అందుకని నేను హోల్డ్ చేయట్లేదు అంతే. హోల్డ్ చేసిన మూమెంట్ అవుతుంది. అలా మూమెంట్ అప్పుడు మనం ఉన్నామా లేదా అని ఎక్కువ సార్లు అది సైన్ ఇస్తుంది అన్నట్టు. అక్క ఇప్పుడు మనం ఒక ప్లేస్ లో ఉండే ఒక 100 meters లో ఒక ప్లేస్ లో ఉంటే అది మన దగ్గరికి వస్తా ఉంటదా? దీంట్లో ఇప్పుడు ఉంది, ఇది ఉందా? అదే వెళ్ళి పార్క్ చేసుకుంటది మనం డ్రాప్ చేసి. ఎంత డిస్టెన్స్ వరకు మనం అంటే అదే చూసుకుంటూ ఉంటది రా, ఖాళీ ఉంటే అక్కడ. Me and Daddy tried the auto park feature. It's pretty cool. కార్ లో ఉండి అట్లా పార్కింగ్ కొట్టితే ఇట్ ఇస్ ఆటోమేటిక్ రివర్స్ పార్కింగ్. అవును, రివర్స్ పార్కింగ్ ఉంటుంది. అదే లెఫ్ట్ సిగ్నల్ వేసుకోండి. సిగ్నల్ దగ్గర సిగ్నల్ సౌండ్ కూడా ఇస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది. ఆటోమేటిక్ ఆగిపోతుంది. అమ్మో కాబట్టి లెఫ్ట్ వెళ్ళిపోతుంది. గోయింగ్ టు లెఫ్ట్ లైన్. ఓకే, సిగ్నల్ వేసుకుని ఆగింది. మనకి రెడ్ ఉంది కాబట్టి ఆగిపోయింది. రెడ్ సిగ్నల్ చూడండి. మనకి లెఫ్ట్ వచ్చినప్పుడు మూవ్ అవుతుంది మళ్ళీ. అది మనకు మంచి సిగ్నల్ అంటే వెళ్ళే సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ చూపించినప్పుడు దాని చది వెళ్ళిపోతుంది. గ్రీన్ ఉంది, ఇప్పుడు రెడ్ ఉంది ఇంకా. ఓకే ఓకే, ఇక్కడ సిగ్నల్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతా. మనకి అక్కడ ఇక్కడ ఆపోజిట్ కదా, రైట్ సైడ్ స్టీరింగ్, లెఫ్ట్ స్టీరింగ్. యప్, చూసావా? అక్క ఇది హైలైట్ అసలు నిజంగా ఫుల్లీ టర్న్ అయింది అది. సో ఈ టెస్లా కార్ అనేది ఛార్జింగ్ తోటి వర్క్ అవుతుంది, పెట్రోల్ కాదు, డీజిల్ కాదు.
సో ఛార్జింగ్ మనం ఒక్కసారి పెట్టుకుంటే అది నియర్లీ 4 hours దాకా వస్తుంది. ఆ 4 hours వరకు కంటిన్యూస్గా అయితే డ్రైవింగ్ చేస్తుంది. మనం జస్ట్ ఆ సైన్ వచ్చినప్పుడల్లా జస్ట్ మన స్టీరింగ్ పై ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ స్క్రోల్ చేస్తే సరిపోతుంది. మనకు నార్మల్గా పెట్రోల్ బంక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్స్ అలా ఉంటాయి. మనం ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది అనగానే మన దగ్గరలో ఉన్న ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి ఛార్జ్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ స్టాప్ సైన్ ఉంది కాబట్టి అది ఆగుతుంది. అమ్మో అటు ఇటు చూసుకొని కంప్లీట్ అవుతుంది. చూసినావా, ఇప్పుడు ఎవరు లేరు కదా, సో అటు ఇటు చూసుకొని మళ్ళీ అదే అవుతుంది. ఇక్కడ కార్ ఉంది కదా, అదే అవుతుంది. చూడు మళ్ళీ ఇంకో స్టాప్ సైన్. ఇక్కడ ముందు కార్ ఉంది కాబట్టి అవుతుంది. అండ్ స్టాప్ ఉంది చూసినావా, స్టాప్ సైన్ పోతుంది. చూసినావా, అంటే ఇప్పుడు పక్కకి స్టాప్ సైన్ లాగానే పక్క ఇంకా స్పీడ్ లిమిట్ ఉంటది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇది పోతుంది. దాని మీద 4-5 పోతుంది అంతే. మనం పెంచుకుంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను పెంచిన, ఇప్పటి వరకు పెంచలే కాబట్టి అది మ్యాక్స్ 4 అంటే ఉన్న దాని మీద ఒక 4 ఎక్కువ అయింది అంతే. ఓకే, అదే బేస్ చేసుకుని అవుతుంది, అదే పోతుంది అన్నట్టు. స్పీడ్ లిమిట్ సైడ్ రోడ్స్ మీద ఎంత ఉంటుంది అంత. 34. ఇప్పుడు మన స్పీడ్ లిమిట్ ఇటు పక్కకి ఆటోమేటిక్ గా అది గ్రాప్ చేసుకుంటుందా? ఇప్పుడు ఇక్కడ స్పీడ్ లిమిట్ 30 ఉంది, ఇదంతా 30. ఒక 40 మారుతుంది చూడు. ఓకే, 40 మారుతుంది ఆటోమేటిక్. స్పీడ్ లిమిట్ 40 ఉంది కదా, ఇట్ విల్ అది 40 ఉంది. 40 మారింది చూసినావా, 30 నుంచి 40 మారింది. అక్కడ బోర్డు ఉంది కదా సైడ్ కి. సో 40 అయితే ఇది 45 వరకు అవుతుంది. 46 కి చూడు, మనం అట్లా సెట్ చేసి పెట్టినాం అన్నట్టు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కావాలంటే ఇప్పుడు నేను పెంచుతున్నా 50కి. ఓకే, 40 అంటే 50కి పెంచిన. సో 50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటుంది ఇంకా. ఓకే, ఇక్కడ స్పీడ్ లిమిట్ 40 ఉంటే మనం 50 వరకు పోవచ్చు. లోకల్ అంత పోవద్దు, 5-6 పోవాలి. హైవేస్ మీద 10 వరకు ఓకే, లోకల్ 5. ఓకే, ఎవడన్నా పట్టుకుంటే ఇంకా 10 కన్నా ఎక్కువ పోతే అయితే ఫైన్ ఇస్తాడు. ఇప్పుడైతే వార్నింగ్ ఇస్తాడు. ఓకే, రైట్ స్పీడ్ అప్ డౌన్ పెంచుకోవద్దు. ఇదేమో వాల్యూమ్ అప్ డౌన్. ఇది పెంచుకున్నా నీకు మనం ఇక్కడ ఉన్నాం, స్టీరింగ్ టచ్ చేయకపోయినా ఇది పెంచుకున్నా చాలు మనకు అక్కడ వార్నింగ్ ఇచ్చినప్పుడు. ఓకే, లోకలీ నైట్ టైం వర్క్ అవుతుందా? దాని చదే టర్న్ అవుతుంది, దాని చదే స్టాప్ అవుతుంది. ఇంకా మనిషితో అవసరమే లేదు స్క్రోల్ చేయడం. కాకపోతే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉండాలనుకో, ఎక్కువ మనకు టైర్డ్ అవ్వం అన్నట్టు. లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే ఎక్కువ కాల్తో పని ఉండదు, చేతితో పని ఉండదు కదా. బట్ డ్రైవర్ సీట్ లో ఉన్న వాళ్ళు పడుకోవద్దు, అలర్ట్గా ఉండాలి. జస్ట్ రిలాక్స్ అవుతాం అంతే, కాలు చేతితో పని లేదు. మరి ఏం చెప్తాను, ఇది పోతుందా? పోతుంది, లెఫ్టే పోతుంది. నాకు కూడా డౌటే అది ఎటు పోవడం. ఓకే, ఇటు పోవాలంట. ఓకే, ఓ ఈవెన్ మనకు డౌట్ ఉన్నాయి కూడా ఇది క్లియర్ చేసేస్తుంది. లేదు అక్క, ఇప్పుడు $100 కడితే మనం వాడిన కొద్దీ అది తగ్గుతుందా, లేకపోతే ఎంతైనా వాడుకోవచ్చు? వాడకపోయినా అంతేరా. ఓకే, $100 కార్ తీసినా అంతే ఉంటది, నువ్వు కార్ తీయకపోయినా అంతే. తగ్గడం అనేది ఏమి, నువ్వు రోజు 20 hours డ్రైవ్ చేసుకున్నా నీకు పని చేస్తుంది. ఓకే, నైస్. రైట్ తీసుకుంటా సిగ్నల్ దగ్గర. ఇప్పుడు టర్న్ రైటా? ఎట్లా టర్న్ చేసుకుంటుంది? స్క్రీన్ లో చూపించుకుంటుంది. ఇది కూడా ఇండికేటర్. అది మనకు కెమెరాస్ ఉంటాయి అక్కడ రైట్ కి. మన కెమెరా గ్రీన్ ఉంది కాబట్టి అదే వెళ్ళిపోతుంది. That's just upside down. Okay, we have cameras front to back, right, left ఉంటుంది. సో దీంట్లో కార్ మొత్తం Even backward and back. అందుకు అది చేస్తుందిరా సెల్ఫ్. మరి ఎట్లా తెలుస్తుంది దానికి అన్ని? సో లైక్ కార్ మొత్తం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఈజీ, అట్లా హైవేస్ అండ్ ఎవ్రీథింగ్. When you park the car, అవును, వెనకాల ట్రాఫిక్ అంటే వెనకాల ట్రాఫిక్ జామ్ అయినా కూడా తెలిసిపోతుంది దీనికి.
Akka. And also, when you park the car and you're going somewhere, when you come back, if there's like movement ahead of the car, it would show some videos or pics in front of అవునా? the car. సెక్యూరిటీ ఉంటుంది. మన ఫోన్ కి పంపిస్తుందా అది లేకపోతే మన కాదు అలర్ట్ వస్తుంది మన ఫోన్ కి. ఓ And then you ఓకే can watch it in the car. ఓ ఓకే One time we saw అంటే the మోషన్ కి తెలియదు కానీ లైక్ కార్ లైక్ if everyone tries like stealing or robbing the car, అది ఫస్ట్ అది అలారం పోతుంది కార్ లో, and then మన ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. And then normal motion అయితే ఇలా చుట్టుపక్కల వాక్ చేస్తే వీడియో చేస్తుంది, రికార్డ్ చేస్తారు. Yeah, Akka, one time we saw someone taking a picture with their car. అవునా? మనం రికార్డ్ చేస్తుంది మనం అక్కడ పెట్టిన సేపు. ఎవడైనా హిట్ చేసిపోతే మనకు అందులో కార్ నెంబర్ కనిపిస్తుంది కదా, రికార్డ్ అయిపోతుంది ఎంతసేపు ఎంతసేపు. ఓకే ఎవరన్నా ముట్టుకున్న అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా ఏం చేసినా కానీ మనకి ట్రై చేస్తే మనకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ వస్తుంది. సన్సెట్ టైం చూడు బ్లాక్, ఓకే అప్పటిదాకా వైట్ స్క్రీన్ ఉండేగా. Oh, what's a shadow? మేము యాక్చువల్లీ టెంపుల్కి వచ్చాము. సో మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే టెంపుల్కి వచ్చే వరకు కూడా అదే డ్రైవ్ చేసింది. సో టెస్లా కార్ పార్కింగ్ కూడా చేస్తుందంట. అది ఒకసారి మేము ట్రై చేద్దామని అనుకున్నాం. ఎనీహో టెంపుల్కి వచ్చినాం, పార్కింగ్ ఏదో ఒకట చేసేయాలి కాబట్టి సో అది ఒకసారి ట్రై చేద్దామనేసి మేము చూస్తున్నాము. సో ప్లేస్ చూసుకొని మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మేము పార్కింగ్కి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే ఇప్పుడు మనం ఈ ప్లేస్ పిక్ చేసుకున్నాం. పార్కింగ్ ఎట్లా చేస్తుందో చూద్దాం. ఇంకా అమ్మ బాబాయ్ భయం అవుతుందిరా. ఓకేనా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు. We're so ట్రస్ట్ మామా ట్రస్ట్. వెనక కూర్చొని రివర్స్ పార్కింగ్ బాగా ఎత్తుందిరా. ఓన్లీ రివర్స్ అనుకో. అమ్మా లేవే సక్సెస్ఫుల్లీ మీ పార్క్. అబ్బా మస్తుగా అనిపిస్తుంది చూడక టెంపుల్ని. ఇప్పుడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇది లక్ష్మీదేవి టెంపుల్. ఇక్కడ ఏ టెంపుల్ అయినా సరే ప్రతి ఒక్క టెంపుల్లో ప్రతి ఒక్క దేవుడు ఉంటారు. సో మనం ఒకసారి వెళ్తేనే అందరి దేవుళ్ళ దర్శనం అయిపోతుంది. వదిలిపెట్టేసి ఇలా మేము అర్చన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. సో లోపలికి మాత్రం ఫొటోస్ ఆర్ వీడియోస్ నాట్ అలౌడ్. సో నేను అక్కడ తీయలేకపోయాను యాక్చువల్లీ. ఇంకా డైరెక్ట్లీ ప్రసాదంది చూపిస్తాను. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇంత పెద్ద లైన్ ఉండే. ప్రసాదం లైన్లో నిల్చొని మరి ప్రసాదం తీసుకుంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు ఉంటుంది కదా నిజంగా. కానీ అసలు నిజంగా పుష్టిగా తిన్నాం. ప్రసాదం అంటే ప్రసాదంలాగా కాకుండా నిజంగా చాలా మంచిగా ఇచ్చినారు చాలా రోజులకి అలా. అండ్ ఇంకొక లక్కీ విషయం ఏంటంటే మేము పోయిన రోజే అక్కడ సత్యనారాయణ పూజ కూడా జరిగింది టెంపుల్లో. సో ఇంకా చాలా మంచిగా అనిపించింది. అసలు నిజంగా లక్కీ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇయర్స్లో నేను మల్లెపూలు పెట్టుకున్నా. టెంపుల్లో ఇచ్చినారు. టెంపుల్లో లైబ్రరీయా, రెస్ట్ రూమ్స్, క్యాఫెటేరియా. This is Tesla's home, Akka. But the Tesla puja here. అవునా? Yeah. ఓహో నైస్ నాన్న. So it's Tesla's home. వావ్. Bye bye. ఇలా మా దర్శనం అయిపోయింది. రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇట్లా వెళ్తుండగా కూడా మీకు వీడియో చూపిస్తానని చెప్పాను కదా, సో అది చూసేయండి. ఇన్ బిట్వీన్ చంద్రుడు చాలా బాగా కనిపించినాడు. ఆ రోజు అయితే నిజంగా చాలా కనువిందు ఉండే. సో అది క్యాప్చర్ చేసుకుందాం అనేసి నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఈవెన్ నైట్ టైం కూడా మనం వెళ్తున్నప్పుడు ఎఫ్ఎస్డి పెట్టుకోవచ్చు. ఎఫ్ఎస్డి అంటే అది ఆటోమేటిక్గా కార్ సెల్ఫ్గా డ్రైవ్ చేయడం. మనం జస్ట్ లొకేషన్ పెడితే సరిపోతుంది. అది డెస్టినేషన్ చూసుకొని డెస్టినేషన్ రీచ్ ఎలా చేస్తుంది. సో మాకు నైట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది అసలు ఎలా పోతుంది అని చెప్పేసి. ఇదే ఉంటుంది మనకన్నా ఎక్కువ సార్లు వస్తుంది అనమాట వార్నింగ్ నైట్ టైం కదా. ప్రతిసారి ఇలా స్టీరింగ్ టచ్ చేసి వదిలిపెట్టాలి. ఓకే ఓకే. అలా అది వచ్చినప్పుడల్లా అంటే ఇంకా ఉన్నారా లేదా అనేసి సెన్స్. డే టైంలో అయితే ఇది ఎక్కువ దూరం చూపిస్తుంది. నైట్ కదా ఓకే టర్న్ వస్తుంది చూడండి. ఓకే అదే
లో అమ్మ బాబోయ్. That's fast, man. చూక ఏదైనా వచ్చినా కానీ అదే ఆగుతుంది కదా, మనకి నో ప్రాబ్లం కదా. అవ్వట్లేదు, ఏది వచ్చినా సెన్సర్ కదా, బ్రేక్ వేసుకుంటుంది. ఇట్లా ఉన్నప్పుడు అయితే మనం పడుకోవద్దు, పడుకుంటే కార్ని షేక్ చేస్తుందా? మొత్తం ఒకసారి పడుకుంటే కాదు అసలు, ఇంకా ఇక్కడ వార్నింగ్ వచ్చేస్తుంది, రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది. ఓకే. మన కళ్ళు మూసుకున్న దానికి అలర్ట్ అవ్వకపోయినా. చాలా టైర్డ్ అయినప్పుడు, అసలు ఓపిక లేదు, వెళ్ళడానికి కూడా ఓపిక లేదు అన్నప్పుడు ఇట్లా డెస్టినేషన్ పెట్టుకొని అట్లా పడుకొని పోతే, ఐ మీన్ ఐస్ క్లోజ్ చేసుకోకుండా ఓపెన్ చేసి పడుకో. Some people can sleep with their eyes open now. యా, స్పెట్స్ పెట్టుకోవాలి మనం. టాలెంటెడ్ పీపుల్ నానా, వాళ్ళని టాలెంటెడ్ స్పెట్స్ పీపుల్ అంటే. పెట్టుకొని చూస్తే అది మన పండగ కూర్చున్న వదలదు కదా. అమ్మో, ముందట ఏదన్నా వెహికల్ వస్తున్నప్పుడు అది మెల్లగా స్లో అవుతుంది. అలా లైట్స్ కనిపిస్తాయి మనకి. సో మనం స్టాప్ చేయండి కదా, ఇక్కడ ఏం చేస్తుంది చూద్దాం. యా, ఈడ స్టాప్స్ అని వచ్చింది. సో చూసుకున్నది ఎవరు లేరు, పోతుంది. ఇక్కడ సిగ్నల్ పడ్డదంటే ఈధర్ ట్రాఫిక్ ఉన్నా లేకున్నా పక్క ఆగాల్సిందే. మళ్ళా ఆగింది, మళ్ళీ చూసుకుంది, మళ్ళీ పోతుంది. పోతున్నారు చూసినావా, సడన్గా వచ్చిండాడు, ఆయన ఆగింది. అమ్మా, వాడు మనది ఫస్ట్ టర్న్, వాడు ఆగకుండా వచ్చేసిండు, స్లో అయిపోయింది. అక్క హైదరాబాద్ ట్రాఫిక్ లో పెట్టాలి, ఇంకా ఓనే పోదు ఇంకా. కష్టం హైదరాబాద్ ట్రాఫిక్, అందుకే మనకి ఇండియాలో లాంచ్ చేస్తలేడు కదా ఎలాన్ మస్క్. ఇక్కడ మనకి టర్న్ ఉంది, సో ఆ టర్న్ కూడా ఎట్లా తిప్పుతుందో చూసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డది, మన దగ్గర ట్రాఫిక్ ఉన్నా లేకున్నా మనం ఆగాల్సిందే. ఇప్పుడు చూద్దాం, సిగ్నల్ పడి స్టాప్ సైన్ ఉండి ఎట్లా టర్న్ చేసుకుంటుందో. రైట్ టర్న్ ఉంటుంది కొన్నిసార్లు, రైట్ టర్న్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. వామ్మో, అది చేసేప్పుడు అలా తీరే ఎవరైనా వచ్చి చేస్తున్నా ఏంది అనిపిస్తుంది అక్క. మనం ఎక్కడెక్కడ కేర్ఫుల్గా ఉండాలక్క. ఈవెన్ ఈ కార్ తీసుకున్నా కానీ, బట్ సమ్వేర్ మనం ఒకనొక టైంలో కేర్ఫుల్గా ఉండాలి కదా. అలర్ట్ గానే ఉండాలి. ఓ ఓకే. చేస్తుంది 95% చేస్తుంది. చెప్పలేదు, ఎవడన్నా సడన్లీ వచ్చిండు అనుకో, ఇప్పుడు ఇట్లా మధ్యలో సడన్లీ ఆగకుండా, ఓకే, సడన్లీ అలర్ట్ అవ్వాలి కదా, అది అవును అవుతుంది. మనం షేక్ చేస్తే మనం ఉన్నామనుకో సడన్లీ బ్రేక్ అయ్యాలి. అందుకని మనం ఇది ఎప్పుడు స్క్రోల్ చేస్తూ ఉండాలన్నట్టు. ఓ ఓకే, ఈ టైం మనము రెడీగా ఉన్నట్టు అది. ఓకే. ఇప్పుడు హైవేలో ఇదైతే వన్ వే, లోకి వెళ్ళిపోతాం. హైవేలో అయితే లైన్ చేంజింగ్స్ ఉంటారు కదా, అవునవును, ఈవెన్ సిగ్నల్ వేయకుండా వచ్చేస్తారు. అప్పుడు దీనికి తెలియదు కదా, అక్కడ సిగ్నల్ వేస్తే స్లో అవుతుంది, అక్కడ వస్తుంటే స్లో అవుతుంది. ఇక్కడ సడన్లీ వచ్చిండు అనుకో, ఏం చేస్తుంది. ఎంతవరకు అయితే మైనస్ మార్క్ ఏం లేదు దీని మీద, చాలా మంది చాలా దగ్గర టెస్ట్ చేసేది. ఓకే. సేఫ్. ఇప్పుడు మనం ఏదన్నా లైక్ యాక్సెసరీస్ కానీ లేకపోతే ఏదన్నా మనం ఆన్లో పెట్టుకున్నాం అనుకో, సపోజ్ ఎవరన్నా వచ్చి డోర్ తీసినా అని మొత్తుకుంటుందా, మనకు అలర్ట్ ఇస్తుందా? ఓపెన్ కాదు కదా, ఓపెన్ అవ్వదు, మనకు అలర్ట్ వస్తుంది. విత్ ఫోటో వస్తుందా? ఫోటో ఏం రాదు, కానీ మనకి వీడియో రికార్డ్ అవుతుంది కదా, మొత్తం వచ్చి చూసుకోవచ్చు ఇందులో. మనం అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఫోన్కి కనెక్టింగ్ ఉంటుంది కదా, కనెక్ట్ అయి ఉంటుంది. సో అలర్ట్ వచ్చినప్పుడు మనకి ఎవరన్నా కొత్త వాళ్ళు, ఇప్పుడు దొంగలు కానీ సంథింగ్ ఎవరన్నా మన డోర్ తీయడానికి ట్రై చేస్తే మనకి వెంటనే బీప్ సౌండ్ వచ్చేస్తే మనం వెంటనే వచ్చి చూసుకోవచ్చు. ఓకే ఓకే. అక్క దీని అన్లాకింగ్ మొత్తం ఫోనేనా? ఫోన్లో యాపా? ఫోన్ ఏం యాప్? టెస్లాదే. టెస్లా యాప్ అనా? ఎగ్జాక్ట్లీ ఆ లైన్ ఈ లైన్ మధ్యలో పోతుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. షార్ట్ కట్స్ వేళ మనం పెట్టడానికి ఉండదా? పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇట్స్ ఓకే, బట్ ఏదైనా డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం సక్సెస్ఫుల్గా.
ఇక్కడ ఇస్తేనేమో రైట్ టర్న్ ఉంది, చూద్దాం ఇప్పుడు ఎట్లా టర్న్ అవుతుందో. అయింది, అబ్బా చూసుకుంది. అక్క ఇందులో మనం సీట్కి సపరేట్గా హీట్ని సెట్ చేసుకోవచ్చు కదా, అది ప్రతి ఒక్క కార్కు ఉంటుందా ఇక్కడ? ఫ్రంట్ ఉంటుంది ప్రతి ఒక్క కార్కు. లేటెస్ట్ అయితే ఫస్ట్ ఫ్రంట్ అంటే నువ్వు తీసుకునే కారుని బట్టి, నువ్వు అప్గ్రేడెడ్ కార్ తీసుకుంటే అన్నిటికి ఉంటుంది. ఇప్పుడు BMW, రేంజ్ రోవర్ ఇవన్నిటికి అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మన నార్మల్ కార్ తీసుకున్నాం అనుకో బ్యాక్ రాదు, ఫ్రంట్ సిస్టమ్ ఉంటుంది హీటింగ్, కానీ బ్యాక్ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు మన అకార్డు ఫ్రంట్ రెండు ఉంటుంది, బ్యాక్ ఉండదు. ఇందులోనైతే ప్రతి ఒక్క సీట్కి హీట్ సిస్టమ్ ఉంటుంది. సో దాన్ని మనం హీట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? పోయి ఇది ఇది ఫ్రంట్ ఆల్రెడీ ఉంది, ఇది రెడ్ మార్క్. ఇది లేదు, హీట్ లేదు. ఇక 3 ఉంది, ఇది ఫుల్ హీట్ వస్తుంది. ఓకే, ఇది మీడియము, ఇది లో, ఇది కంప్లీట్ ఆఫ్. అండ్ బ్యాక్ ఇది రేర్ కేనమనుకో ఇలా కనిపిస్తుంది. తీసేయాలనుకుంటే ఇలా, మళ్ళీ కావాలనుకుంటే ఎంత పర్సెంట్ కావాలనుకుంటే అంత. మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళినాం అనుకో, మళ్ళీ ఇది మన ఫ్రంట్ సీట్, ఇటు సైడ్ నీది, ఇటు సైడ్. ఓకే, ఇది హీట్. ఇది ఓకే, హీట్ ఎట్ కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చా? ఇలా చూడు. ఓ, ఇక్కడైతే ఎగ్జాక్ట్ మనం కూర్చున్న దగ్గర వస్తుంది, ఇటు సైడ్ కంటే సైడ్స్కి వస్తుంది. ఓకే, ఇది ఎక్కడ పెట్టడం చార్జర్? సో ఆ పైప్ తీసుకొచ్చి ఇట్లా ఓకే. Here and then you can close it. You just click here. ఓకే, అట్లాంటి ఓపెన్ అవుతుంది, ఇట్లా పెట్టాలి, తర్వాత తీసేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. అలా మేమైతే ఆటోమేటిక్ కార్లో కూడా సక్సెస్ఫుల్గా ఇంటికి చేరుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టార్ట్ స్టోరింగ్ యూట్యూబ్ ఛానల్.